వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎస్ఎస్ గార్డెన్లో శనివారం రోజున కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గత 2 రోజుల క్రితం కొండా సుష్మిత పటేల్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గీసుగొండ మండల అధ్యక్షులు దాడి శివ, తుమ్మనపల్లి శ్రీనివాస్, రుద్రప్రసాద్ సమావేశంలో మాట్లాడుతూ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురైనటువంటి సుష్మిత పటేల్ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొండా సురేఖను పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా కొండా సురేఖ పరకాల అడ్డా నాదే, భూపాలపల్లి తూర్పు నియోజకవర్గం అడ్డాలు మావే అని అన్నారు. ఇప్పుడేమో ఎవరయ్య జాగీరు కాదని, ఇప్పుడు కూతురు మాట్లాడడం సబబు కాదని తెలిపారు. లేదంటే మీరే 12 నియోజకవర్గాల్లో పోటీ చేయమని అన్నారు. ఇప్పటికైనా కొండా సుష్మిత పటేల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా విమర్శించే వారిని అందరినీ సస్పెండ్ చేయాలని తెలిపారు. గతంలో కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలు ఎన్నో చేశారని, వైఎస్ఆర్ పార్టీలో కూడా ఇలాంటి విభేదాలు తెచ్చారని గుర్తు చేశారు. వారి సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారుస్తూ దురుసుగా ప్రవర్తిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఇకపైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే కార్యకర్తలు, ప్రజలు ఊరుకోబోమని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సౌజన్య, సర్పంచ్ రాజు, మాజీ సర్పంచ్ రుద్రప్రసాద్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గతంలో వంచనగిరి పిఎస్సిఎస్ చైర్మన్గా కూడా చేశారు మీరు. అప్పుడు మిమ్మల్ని చైర్మన్గా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా అని మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను. అలాగే 2018 ఎన్నికలలో మీరు ఇక్కడ పరకాల నుంచి పోటీ చేశారు. అప్పుడు మీరు 2014లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినాక మీకు 2018లో తూర్పు నుంచి కేసీఆర్ గారు మీకు టికెట్ ఇవ్వకుంటే మీరు 2018లో పరకాల నుంచి పోటీ చేశారు. పరకాల నుంచి పోటీ చేసి మీరు ఓడిపోయారు. ఓడిపోయినాక ఏ రోజైనా మా పరకాల కార్యకర్తలను, గీసుగొండ మండల కార్యకర్తలను ఏ రోజైనా మీరు పట్టించుకున్నారా? మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ తూర్పులోకి వెళ్ళారు. మరి కనీసం మా పరకాల కార్యకర్తలను, నాయకులను కానీ ఎవరికైనా చెప్పి నేను తూర్పుకి వెళ్తున్నాను ఎవరికైనా చెప్పి వెళ్ళారా? మీరు నట్టేట ముంచి మమ్మల్ని అందరినీ ఆగం చేసి చెప్పా పెట్టకుండా మీరు తూర్పు నియోజకవర్గానికి వెళ్ళారు. వెళ్ళి ఏమన్నారు? మీరు ప్రతి సభలో ఏమన్నారు? పరకాల ప్రాంతానికి వెళ్ళి నేను తప్పు చేశాను, పరకాల ప్రజలు మమ్మల్ని మోసం చేశారు, అనవసరంగా వెళ్ళి నేను పరకాలకు వెళ్ళి పోటీ చేశాను, ఆ తప్పును సరిదిద్దుకోనికి ఈరోజు మేము తూర్పులో వచ్చి మళ్ళీ పోటీ చేస్తున్నామని మీరు ఎన్నో సభలలో మీ తల్లి గారు, మీ తండ్రి గారు కానీ మీరు కానీ ఎన్నో సభలలో అన్నారు. అని మీరు తూర్పు నుంచి పోటీ చేసి 2023లో మీరు తూర్పు నుంచి పోటీ చేసి గెలిచారు. 15 రోజులలో ఇక్కడ ఎవరు లేకున్నా కూడా 15 రోజులలో కేవలం 15 రోజులలో రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి పార్టీ టికెట్ ఇస్తే మేము అందరం కలిసికట్టుగా ఇక్కడ పార్టీ బలంగా ఉంది కాబట్టి 15 రోజులనే రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని మేము గెలిపించుకున్నాము. ప్రకాష్ రెడ్డి గారు గెలిచిన కాంచి పరకాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు నడిపించుకుంటూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు ముందుకెళ్తూ మొన్నటి సభలో ఏమన్నారండి? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? 400 కోట్లు తీసుకొచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి సర్వేల ప్రకారం, ఆయన తెలుసుకున్న సర్వేల ప్రకారం మా ఎమ్మెల్యే గారు ముందున్నారు, అభివృద్ధిలో ముందున్నారు కాబట్టి అన్నారు. ఆయన తప్పే ఉన్నది, మళ్ళీ గెలిపించండి అన్నారు. రేపు వరంగల్కి వస్తారు కావచ్చు ముఖ్యమంత్రి గారు, మీ తల్లిగారి మీద సర్వే రిపోర్ట్లు కరెక్ట్ ఉంటే మీ తల్లిగారిని కూడా ప్రకటిస్తారు కావచ్చు. ఆయన అన్న దాంట్లో తప్పే ఉన్నది. దాన్ని పట్టుకొని మీరు వచ్చి ఇక్కడ పరకాల గడ్డ మా అడ్డ అని మాట్లాడుతున్నారు. మరి ఏమైందమ్మా? మీరు పరకాలను వదిలిపెట్టి పోయిళ్ళు. మీరు కనీసం రేవూరి ప్రకాష్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి నిలబడ్డప్పుడు మీ తల్లిగారు కానీ మీరు గారు కానీ ఒక్కరు అని వచ్చి ఇక్కడ ప్రచారం చేసిల్లా? మీరు కనీసం వంచనీరికి వచ్చి ప్రకాష్ రెడ్డి గారికి ఓటే వేయలేదు. ఆ రోజు ఓటింగ్ రోజు ఓటుకే రాలేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చేయి గుర్తుకొచ్చి ఓటే వేయలేదు. మీరు ఈరోజు మా పరకాల గడ్డ అడ్డ మీ పక్కకున్న వాళ్ళు ఈలోలు గోళలు వేస్తుంటే మీరు వాళ్ళని చూస్తే రెచ్చిపోయి డైపర్ అని మాట్లాడుతున్నారు. మీ తండ్రి గారికి 2020 కరోనా వస్తే మీ పక్కన ఉన్న స్టేజ్ మీద ఈలోలు గోళలు వేసే వాళ్ళు ఏం మాట్లాడిళ్ళు? పక్షవాతం వచ్చింది, చైర్లో కూర్చొని కదలేని పరిస్థితులు ఉన్నారు, కొండమురళి పని అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ పని అయిపోయిందని మీ ఆడియోలు రికార్డింగ్లు మొత్తం గ్రూప్లలో పెట్టి చెల్లాచెదరని చేసిళ్ళు. మీరు వాళ్ళని పక్కన పెట్టుకొని ఈరోజు అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నారు. పింకు కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టుకొని ఏ రోజన్నా మీ పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు 2023 ఎలక్షన్లలో మీకోసం తిరిగిల్లా? మిమ్మల్ని గెలిపిమని చెప్పిల్లా? మీ ఓటమి కోసం తిరిగిళ్ళు. మిమ్మల్ని ఓడగొట్టాలి, మిమ్మల్ని ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉండనేయకుండా చేయాలని చెప్పి మీ ఓటమి కోసం తిరిగి
కాంగ్రెస్ సర్పంచ్లం కానీ మీ అందరూ ఉన్న వాళ్ళందరం వర్చువల్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది. మన స్థానిక సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మీరు అనవసరంగా వర్గాలను చేసి ఇక్కడ మా సర్పంచ్లో ఓటమి కారణమైళ్ళు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసులు. మీరు పార్టీని ఆగం చేసేది మీరు. ప్రశాంతంగా ఉన్న పరకాలకు వచ్చి ఈరోజు మీరు మా పరకాల గడ్డ అడ్డ ఏం చేసిల్లండి? పరకాలకు మీ ఉన్న ఊరికి ఏం చేసిల్లు? మీరు ఇంతవరకు రోడ్డు దిక్కులేదు, మొక్కులేదు, మీ ఊరికే రోడ్ లేదు. మీరు మాట్లాడతారు ఈరోజు అభివృద్ధి మేము చేస్తాను, పరకాల నాదని మాట్లాడతారు. 4 రోజులలో 20 రోజులు లండన్ ఉంటూ 10 రోజులు వచ్చి తారీఖు గీసుకొండ మండల కేంద్రంలో మరి మంత్రి గారు కొండ సురేఖ గారి బర్త్డే సందర్భంగా మరి వారి కూతురు చిట్టెక్క గారు వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మరి గౌరవ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో మరి మా గీసుకొండ మండల సర్పంచుల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మేము అందరం కూడా పార్టీ కోసం 14 ఏళ్ళు కష్టపడ్డాం. మరి మీలాగా పార్టీలు మారి రాలేదు. మరి సరే మీరు పార్టీలు మారినా చేసినా వచ్చినా కూడా మరి పార్టీ గుర్తించింది, మీరు పార్టీలో పనిచేసిన కానీ గుర్తించి మీకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి మేడం గారి సురేఖ మేడం గారికి కూడా మళ్ళీ మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి మేము చాలాసార్లు కూడా మరి మా మురళి సార్ దగ్గరికి కూడా వచ్చి మరి సార్ మాకు 14 ఏళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళని మీరు తీసుకుంటారు, మా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు మరి దొంగలను లంగలను భూ కబ్జాదారులను రానియకుండా అడ్డుకున్నారు. మరి మీరు కూడా అడ్డుకోగలని సరే 2-3 సార్లు కూడా వారికి కూడా వివరించడం జరిగింది. అయినా కూడా వాళ్ళను దొంగలను భూ కబ్జాదారులను తీసుకొని వెంట పెట్టుకొని మరి పార్టీని గీసుకొండ మండలంలో ఏం చేద్దాం అనుకోని మరి ఒక వర్గాన్ని పెంచి పోషిస్తారో అర్థం అవుతలేదు. మరి ఇలా వాళ్ళు ఉన్నారని చెప్పి మీరు ఏదో వీళ్ళు మాకు సపోర్ట్ ఉంటారని మీరు అనుకుంటారు. కానీ రేపు ఫస్ట్ మిమ్మల్ని నట్టేట ముంచి వదిలిపెట్టి చల్ల ధర్మారెడ్డి దగ్గర పోయి చేరి మళ్ళీ మిమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడేది వాళ్ళే సార్. మేము నిఖార్సమైన అచ్చమైన కాంగ్రెస్ కార్యకర్తలు. మేము ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉంటాం. మాకు వర్గాలంటూ ఏం లేవు. మేము ఖచ్చితంగా అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేసే అచ్చ కాంగ్రెస్ వాళ్ళం. మేము పచ్చ కాంగ్రెస్ వాళ్ళం కాదు. ఆ మన పింక్ కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొని మీరు తిరుగుతారు. ఇలా వాపం చూసి బల్బు అనుకుంటారు. మీకు నిజం తెలిసే రోజు వస్తుంది. చిట్టెక్క గారు మీరు దయచేసి మీ మీద గౌరవం ఉన్నది, ఈ గౌరవాన్ని పొడగొట్టుకోవద్దు. గీసుకొండ మండలంలో అంతో ఇంతో మీకు మీద గౌరవం ఉన్నదంటే మీరు సొంత మండలం కాబట్టి గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని పొడగొట్టుకోకుండా మీ మర్యాదగా మీరు తూర్పులో పనిచేసుకుంటారు. తూర్పులో పనిచేసుకొని ఆడ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలను న్యాయం చేసుకోండి తప్ప ఇక్కడ గీసుకొండ మండలంలో ఏలు పెట్టి ఈడ ఉన్న కొంత నిఖార్సైన కార్యకర్తలు 15 ఏళ్ళు కష్టపడ్డోళ్ళను అంతో ఇంతో ఇవాళ పనిచేసుకొని 10 రూపాయలు కార్యకర్తలకు లాభం చేకూర్చే టైంలో వచ్చి వాళ్ళ అన్నంలో మన్ను పోసినట్టు మీరు ఇబ్బందులు పెట్టి ఈ అనవసరమైన రాజకీయాలు చేసి మన కలిసి ఉన్న మంచి ప్రభుత్వాన్ని అస్థిరపరచకుండా మీరు దయచేసి ఇప్పటికైనా కూడా నిజం తెలుసుకొని మీరు చేసిన తప్పులను మరి సీఎం గారి దృష్టికి పోయి తప్పు ఒప్పో మాట్లాడుకొని మరి మీరు మళ్ళీ జాగ్రత్తగా ఉంటారని రకంగా ఉంటే పార్టీ బాగుంటుందని చెప్పి మా గీసుకొండ మండల సర్పంచుల పక్షాన తెలియజేస్తున్నాను. మా అక్క పోటీ చేసింది. నేను పట్టించుకునే నాదులు లేడు, ఇక్కడ పట్టించుకునే నాదులు లేదు. చెప్పకుండా పోయినావు. మా పరిస్థితి ఏంది? నువ్వు మారినట్టు మేము మారలే. మీ నిఘాసంగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏదో ఒక రోజు కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో రోజు మాకు అవకాశాలు వస్తాయి, రాబోయే రోజులకు అవకాశాలు వస్తాయని మేము ఉన్నాం. ఇక్కడ నువ్వు వచ్చి ఏదో సినిమా డైలాగులు కొట్టినట్టు కొట్టి నువ్వు పోయి నీ వెనుకున్న ఇప్పుడు వాళ్ళందరూ ఏందనుకున్నావు? మొత్తం టీఆర్ఎస్ బ్యాచ్. చెప్తున్నా కదా, ఏ రోజు కానీ నీ వెనుక ఉంటే నీ వెనుక ఉండరు. ఏ రోజు మళ్ళీ చల్లాధర్మారెడ్డి వెనకాల పెట్టోళ్ళే వాళ్ళందరూ. మీరు అనుకుంటున్నారు ఏవో, మీరు చెప్పగానే వాళ్ళు సపోర్ట్లు కొడతారు. కానీ ఆ సపోర్ట్లు చాలామంది ధర్మారెడ్డికే వినపడతాయి తప్ప మీకు వినపడే. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వం మీద మీరేమైనా ఉచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే లేదు. ఖచ్చితంగా అధిష్టానానికి మా గీసుకొండ మండలం తరఫున వాళ్ళ పుచ్చిన గడ్డ అంటున్నారు కదా, ఈ గడ్డ నుంచి చెప్తున్నాం. అధిష్టానం దయచేసి అధిష్టానాన్ని ఖచ్చితంగా మీకు పీసీసీ అధ్యక్షులను కలుస్తాం. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే మాకు గీసుకొండ మండల పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఈ సమావేశం అందరికీ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.